వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అదర్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ ఇష్యూస్, నెక్స్ట్ టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, ఏమైనా సరే మీకు క్లారిటీగా కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. యాక్యురేట్గా రీడింగ్ ఇస్తా. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, అసలు మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నారు, మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్, చూసే వ్యూయర్స్ విషయంలో ఏ విధంగా మీ పర్సన్ నేమ్ని మనసులో 3 to 5 times తలంచుకోండి. మేబీ మీ పర్సన్ అంటే ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, మీ మనసుకి బాగా దగ్గరైన పర్సన్, అది ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ పేరుని 3 to 5 times తలంచుకోండి. వాళ్ళు ఏమంటున్నారంటే, మిమ్మల్ని మీరు వాళ్ళని ఏదో బాధ పెట్టినట్లు, వాళ్ళ మీద మీరే కక్ష పెట్టుకున్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారండి. మీరు మేబీ వాళ్ళకి బాధ పెట్టొచ్చును, ఒక మాట అనొచ్చును, ఏదైనా చెయ్యొచ్చును. అవి వాళ్ళ మనసుకి వాళ్ళకి బాధ కలిగింది. కానీ ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది, వాళ్ళు బాధపడుతున్నారు. వై డు ఐ ఫీల్ సో లాస్ట్, ఎందుకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ జరిగింది, వై డు ఐ ఫీల్ దిస్ వే, ఎందుకు నేను ఈ విధంగా తీసుకుంటున్నాను, ఎందుకు వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, నాది కూడా ఒక పొరపాటు ఉందేమో అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. వాట్ డూ యూ షీ ఇన్ మీ, వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మీ పర్సన్లో మీకు ఏం నచ్చిందో తెలీదు, కానీ వాళ్ళు అడుగుతున్నారు మీకు, నా పర్సన్కి మీకు నాలో ఏం నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీ ప్రేమ అనేది చాలా పిచ్చిగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. మీ ప్రేమ తట్టుకోలేనంత ఎక్కువగా ఉంది. ఎవరు మీ ప్రేమను చూపించినంతగా ఎవరు కూడా ఇంత ప్రేమని చూపించలేరు అని అయితే మీ పర్సన్ అంటున్నారు. మీరు కరెక్ట్గానే ఉన్నారు. మీరైతే వాళ్ళ మీద చూపించే ప్రేమ చాలా సరైన వేలోనే ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళంట బాగా హీల్ అయ్యారంట. వాళ్ళు మనసు కంటే వాళ్ళు మనస్తత్వాన్ని, వాళ్ళు మైండ్లో ఉండే భావాల్ని అన్నింటినీ కూడా హీల్ చేస్తూ మీ మీద నెగిటివ్ థాట్స్ లేకుండా చాలా మనసు పెట్టి మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ కుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. నేను వెనక్కి మీ దగ్గరికే వచ్చేస్తా, సరైన సమయంలో వస్తా. అందు గురించి ఏంటంటే ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. కాకపోతే మనం వేరే విధంగా డిఫరెంట్గా మనం ఏంటంటే మన లైఫ్ని ముందుకు తీసుకొని వెళ్దామని మీ పర్సన్ అంటున్నారు. దే హ్యావ్ హర్ట్ మీ. వాళ్ళకి ఎవరో కానీ చాలా బాధ పెట్టారు. ఆ బాధని భరించలేకపోతున్నారు, అక్కడ ఉండలేకపోతున్నారు. కానీ వాళ్ళేమీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఐ యామ్ ఆబ్సెస్డ్ విత్ యూ. వాళ్ళకి మీరంటేనే చాలా ఇష్టం, మీతో ఉండడమే వాళ్ళకి చాలా ప్రేమ అని అయితే మీ పర్సన్ అంటున్నారు. వీటికి క్లారిఫికేషన్స్ తీద్దాం. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ అని ఎందుకన్నారు?
యూ హ్యావ్ ట్రిక్డ్ మీ అని ఎందుకన్నారు? మీతో మిమ్మల్ని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ మీదే మీ దృష్టి అంతా ఉంది అని వాళ్ళకి అర్థమైంది. మీతో మీ పర్సన్తోనే మీరు ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వై డూ ఐ ఫీల్ సో లాస్ట్? వాళ్ళు మీ పర్సన్కి మీకు సోల్మేట్ కనెక్షన్ ఉంది, కానీ మిమ్మల్ని విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీ ఇద్దరిది కూడా మనసుతో కలిపిన బంధం. ఇది ఫిజికల్గా విడిచిపెట్టే బంధం కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఒకరికొకరు కలుస్తూ ఉంటారు. ఎన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే, ఎన్ని గొడవలైనా సరే దూరం అవుతుంటారు, దగ్గర అవుతుంటారు, ఒకరికొకరు కలిసిపోతూ ఉంటారు. వై డు ఐ ఫీల్ దిస్ వే? వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో నేనేమో చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఎలా కలవాలి, అసలు మన రిలేషన్ ఏమవుతుంది, ఏం చెయ్యాలి, ఎప్పుడు కలుద్దాం, మీరు చూస్తే దూరంగా ఉన్నారు, నేను చూస్తే ఎక్కడున్నాను, ఎలా ఒక రోజైనా సరే సెలవు పెట్టాలి, లేదు అంటే ఒక రోజైనా ఇంటికి వెళ్ళాలి, మాట్లాడాలి అని అయితే మీ పర్సన్ మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. వాట్ డూ యూ సీ ఇన్ మీ అని అడుగుతున్నారు. వాళ్ళు బౌండరీ వేసుకొని ఉన్నా సరే వాళ్ళ దీంట్లోని మీరు ఏం చూసి ఇష్టపడ్డారు, నేను ఎవరితోని మాట్లాడట్లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకు ఈ సమస్యలు, నేను ఒంటరిగానే ఉంటున్నాను, కానీ నువ్వు నాలో ఏం చూసి నచ్చావు అని అయితే మీ పర్సన్ అడుగుతున్నారు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఈ ప్రేమ చాలా విచిత్రమైనదిగా ఉంది, చాలా పిచ్చిదిగా ఉంది. మీ ప్రేమ అనేది చాలా ఎమోషనల్గా ఉంది. అందు గురించి అయినా సరే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా, ఎన్ని సమస్యలు తలెత్తినా సరే మిమ్మల్ని విడిచి మీ పర్సన్ ఉండలేరు. యు ఆర్ రైట్, మీరే కరెక్ట్. మీ దగ్గర ఉంటేనే న్యాయం అనేది సరైన సమయాల్లో జరుగుతుంది. న్యాయం అనేది ఉన్నది మీలోనే. మీ పర్సన్ న్యాయం, ధర్మం అనే మార్గాలని చూస్తున్నారంట. అందుకే మీరే కరెక్ట్ అనుకొని మీ పర్సన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. నెక్స్ట్ కొంతమంది మీ లైఫ్లో కోర్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కోర్ట్ ఇష్యూస్ అనే వాటి గురించి కూడా మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఆ కోర్ట్ ఇష్యూ వచ్చినట్లు అయితే మీ పర్సన్ అనేవాళ్ళు మీ వైపు ఖచ్చితంగా వస్తారు. ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఎక్కడున్నారో మీ పర్సన్ అక్కడే కూర్చుని ఉండిపోయారు. ఐ యామ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్. వాళ్ళు ఏమంటే కెరియర్ ఫోకస్గా ఉంటూ మైండ్ మెచ్యూర్గా ఉంటున్నారు మీ పర్సన్. మీరు కూడా అలాగే ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ కుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. మీరు సమయం ఇచ్చినట్లుగా అయితే ఆ సమయంలో మీ పర్సన్ వస్తారు ఖచ్చితంగా. కానీ ఎలా డీల్ చెయ్యాలో డిఫరెంట్గా డీల్ చెయ్యాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే మీ మీద ప్రేమతో మీ దగ్గరకి లైఫ్ లాంగ్ కలిసి ఉండేలా ఉండాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. దే హ్యావ్ హర్ట్ మీ.
వాళ్ళు ఉండే పరిస్థితులు అనేవి వాళ్ళకి నెగిటివ్ సిచ్యువేషన్ని తీసుకొచ్చింది. ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళైతే వీళ్ళ మీద నెగిటివ్గా ఉన్నారు. సో వాళ్ళు ఈ మాయలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ మాయలో ఉన్నారు. అందుకు వాళ్ళు వాళ్ళు పెట్టే బాధని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఐ యామ్ ఆబ్సెస్డ్ విత్ యూ. మీతో రీబర్త్ చెయ్యాలి అనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్మిషన్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, మీతోనే రిలేషన్లో ఉండాలి. రీగ్రోత్ అనేది మీతో ఉంటేనే జరుగుతుంది. స్ట్రెంగ్త్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మీవి చిన్న చిన్న గొడవలు అయితే కలుస్తారు. What is your person, past, present, future? What is your person, past, present, future? What is your person, past, present, future? Your person, past, present, future. స్ట్రెంగ్త్, పాస్ట్లో చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్గా ఉన్నారు. ప్రజెంట్ మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అండి. ఫ్యూచర్లో టెలిపతి, మీరేం చేస్తారంటే ఒకరికొకరు కూడా హార్ట్స్ మాట్లాడుకుంటాయి. టెలిపతి జరుగుతుంది. వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్? పాస్ట్లో రికన్సిలేషన్, మీరు పాస్ట్లో వాళ్ళు చేసిన నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి ఏంటంటే రికన్సిలేషన్ అయ్యారు. అంటే అదర్స్తో మాట్లాడడం, ఎవరితోనైనా గైడెన్స్ తీసుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పలేక చెయ్యలేక ఉండడం, ఇలాంటివన్నీ జరిగాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ యాక్సెప్ట్. ప్రజెంట్ అయితే వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేసే మూమెంట్లో ఉన్నారు. ఎలా అయినా మీ పర్సన్ రావాలి అని అయితే మీ ఆలోచనలో మీకు ఉంది. అవేకెనింగ్ పొటెన్షియల్. ఫ్యూచర్లో ఏంటంటే మీరు హీల్ అవుతారు. మీరు ఇన్నర్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటారు. మీలో ధైర్యం అనేది ఏర్పడుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమ అనేది దృఢంగా ఉంటుంది అని అయితే ఉంది. ఇప్పుడు బాబా గారి గైడెన్స్ ఏంటో తీసుకుందాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. బాబా గారు గైడెన్స్ ఏమిస్తారో చెప్పండి యూనివర్స్. బాబా గారు గైడెన్స్ ఏమిస్తారో చెప్పండి యూనివర్స్. బాబా గారు గైడెన్స్ ఏమిస్తారో చెప్పండి యూనివర్స్. విచారము మరియు ఆనందం. మీకు సాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆనందము ఉంటుంది. రెండింటిని మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ప్రతి మనిషికి ఉంటాయి బాధలు. అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తరువాత పరిణతి చెందుతాయి. కొన్ని బాధలు ఉంటే, కష్టాలు ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో ధైర్యంగా ముందుకు తీసుకొని వెళ్ళగలరు అని అయితే అంటున్నారు. ఎవరు? బాబా గారు. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయములు ఉండవచ్చు, కానీ మంచి అనుసరిస్తుంది. మీరు బుక్స్ చదివితే, పుస్తకాలు చదివినట్లుగా అయితే అందులో చెడు ఉండొచ్చును, కానీ అందులో మనం మంచిని అనుసరించాలి అని అయితే బాబా గారు చెప్తున్నారు.